హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరేయ్ నాని! స్కూల్ నుంచి ఫోనొచ్చింది. మొన్న జరిగిన ఎగ్జామ్స్‌లో నువ్వు ఫెయిల్ అయ్యావంట కదా! పాస్ అయ్యానని ఎందుకురా అబద్ధం చెప్పావు? భయమేసి అబద్ధం చెప్పానమ్మా. తప్పురా! అలా అబద్ధం చెప్తే చచ్చి మనం నరకానికి పోతాం. అక్కడ యముడు మనల్ని చిత్రహింసలు చేస్తాడు. ఇంకెప్పుడు అబద్ధం చెప్పకురా! సరే అమ్మా. వదినా! వదినా! ఏం చేస్తున్నారు వదినా? ఏం లేదు వదినా. పిల్లోడితో మాట్లాడుతున్నాను. ఏంటొదినా సడన్‌గా వచ్చావు? ఏదైనా విషయం ఉందా? చాలా రోజులయింది కదా మిమ్మల్ని చూసి. ఒకసారి చూసిపోదాం అనొచ్చాను. ఓహో! అమ్మా ఎవరమ్మా ఈవిడ? అదేరా నేను ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాను కదా! భాగ్యం ఆంటీ. నీతో కూడా ఒకసారి మాట్లాడింది. ఆ ఆంటీ ఈవిడేనా? ఎవరింటికెళ్ళినా సరే ఖాళీ చేతులతోనే ఎళ్తదని చెప్పావు. నిజమే అమ్మా? అరే! అరే! ఆపరా నువ్వు. అదేంటమ్మా? ఆంటీ పంది పిల్లలకు తల్లిలా ఉంటే, పంది పిల్లలా ఉంటారని చెప్పావే. నోరు మూసుకొని నీ రూమ్‌లోకి పో. ఆడి మాటలేం పట్టించుకోకు వదినా. రా వదినా నువ్వు లోపలికి. వద్దులే అమ్మా నాకు బస్ టైమ్ అయిపోతుంది. నేనెళ్ళిపోతాను. Hours later. ఒసేయ్! ఇదే కదా ఫస్ట్ టైమ్ మా ఇంటికి రావడం నువ్వు? అవునే. అయితే రా నాతో మా ఫ్యామిలీని చూపిస్తాను నీకు. అరేయ్ తమ్ముడు! ఏంటక్కా? రేఖ. ఈడే మా తమ్ముడు నాని. ఒరేయ్ నాని నా ఫ్రెండ్ రేఖ. ఈ అక్కే కదా కాలేజీలో పెద్ద అందగత్తెలా బిల్డప్ ఇస్తదని చెప్పావు? ఆ హీరో తెలుసు, ఈ హీరో తెలుసని ఎదవసొల్లంతా చెప్తాదని చెప్పావు? ఏ అబ్బాయిని చూసినా సరే ఓ మెలికలు తిరిగిపోతదని చెప్పావు? ఇన్ని చెప్పి సిగ్గు లేకుండా ఇంటికి తీసుకొస్తావా నువ్వు? ఒరేయ్ ఇక్కడి నుంచి నువ్వు పోరా. రేఖ నువ్వేం పట్టించుకోకు. వాడికి కొంచెం మెంటల్ ఉంది. సరే మా మమ్మీని మా డాడీని చూపిస్తాను రా. ఇప్పుడు వద్దులేవే. ఆ ఇంటికెళ్ళిపోతాను. లేట్ అవుతే మా నాన్న తిడతాడు. A few moments later. ఏంటంటే రాము గారు, కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని మీద బయటికి తీసుకెళ్తున్నానండి అబ్బాయిని. ఓహో, మొన్న ఎక్కడికో టూర్‌కి వెళ్ళినట్టున్నారు మీరు? అవునండి, సరదాగా మనం గోవాకి వెళ్ళాను. మీరు చాలా గ్రేట్ అండి. వారానికి ఒకసారైనా టూర్‌కి వెళ్తారు. ఏంటి నాన్న అలా అంటున్నావు? అన్న ఈ అంకుల్ని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఏం చేయాలో తెలియక పొరం పోకులా తిరుగుతున్నాడు అన్నావు. ఇప్పుడేంటి ఎలా అంటున్నావు? ఒరేయ్ నిన్ను! నోరు మూసుకుని ఇంటికి పో. అబద్ధం చెప్తే నరకానికి పోతావు అంటారు. నిజం చెప్తే ఇలా కొట్టి ఇక్కడ నరకాన్ని చూపించేస్తారు. ఛీ, ఇంకెప్పుడు నిజం చెప్పకూడదు.